మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారము సప్తమి తిథితో కలిసి వచ్చిన అరుదైన రోజు. శనివారం సప్తమి కలిసి రావటం చాలా విశేషం. ఎందుకంటే శనిదేవుడికి 7 అనే సంఖ్య అంటే చాలా ఇష్టం. అందుకే ఆయనను వారంలో 7వ రోజైన శనివారం నాడు పూజిస్తారు. 7 శనివారాల వ్రతాలు చేస్తారు. 7 కొండలవాడు అంటారు. సప్తమి అంటే 7 అని అర్థం కనుక శనివారము సప్తమి తిథి కలిసి వస్తే ఆ రోజు వెంకటేశ్వర స్వామికి మహాప్రీతికరమైన రోజని చెప్తూ ఉంటారు. ఈరోజు వెంకటేశ్వర స్వామిని భక్తిగా పూజిస్తే స్వామి అనుగ్రహం లభిస్తుంది. పిండి దీపారాధన చేస్తే కష్టాలు పోతాయి. అయితే ఎంతో విశేషమైన ఈరోజు సాయంత్రం 6 నుండి 7:30 మధ్యలో స్నానాల గదిలో అంటే బాత్రూంలో దీనిని కడితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కటిక పేదవాడైన అందలాన్ని ఎక్కి కుబేరుడిగా మారిపోతాడు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ స్నానాల గది ఉంటుంది. వాస్తు శాస్త్రం మన జీవితంలో ఒక ముఖ్య భాగం. ఇల్లు కట్టే సమయంలో మన పెద్దలు చెప్పిన వాస్తు నియమాలు పాటించి కడితే ఆ ఇంట్లో ఆనందము, సిరి సంపదలు, ఆరోగ్యం వెల్లువిరుస్తాయి. ముఖ్యంగా స్నానాల గది విషయంలో వాస్తును పాటించాలి. వంటగది ముందు లేదా పక్కన ఎప్పుడూ స్నానాల గది ఉండకూడదు. స్నానాల గదిని దక్షిణం, ఆగ్నేయం లేదా నైరుతి దిశలో కూడా ఏర్పాటు చేయకూడదు. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. స్నానాల గదికి పెయింటింగ్ వేసేటప్పుడు ఎల్లప్పుడూ లేత రంగును ఎంచుకోవాలి. గోధుమ, తెలుపు రంగులు స్నానాల గది కోసం మంచివి. స్నానాల గదిలో కుళాయిలు నుంచి నీరు లీక్ అవ్వకుండా చూసుకోవాలి. దీనివల్ల ఆర్థికంగా నష్టపోతారు. ప్రతి స్నానాల గదికి కిటికీ ఉండాలి. దాని నుంచి ప్రతికూల శక్తి బయటకు వెళ్తుంది. ఆ కిటికీలు కూడా తూర్పు, ఉత్తరము, పడమర వైపు ఉండాలి. మరి ఇంతకీ స్నానాల గదిలో ఈ శనివారం రోజు ఏం కట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక రాజు కోసం శ్రీకృష్ణుడు వచ్చి యుద్ధం చేశాడు. ఆ రాజు ఎవరో తెలిపే కథను విందాం. ఒక రాజు ఉండేవాడు. అతని పేరు జయమాల. ఆయన గొప్ప విష్ణు భక్తుడు. ఆయన శ్యామల సుందరునిగా శ్రీకృష్ణుని కీర్తించేవాడు. శ్యామల సుందరుడంటే నీలివర్ణపు మోహనాకారుడు అని అర్థం. జయమాల మహారాజు శ్యామల సుందరుడిని గొప్ప భక్తిభావంతో ఒక పద్ధతి ప్రకారము సంపూర్ణ శరణాగతితో సేవించేవాడు. శ్యామల సుందరుడిని నమ్మిన జయమాల మహారాజు ఇంకొక దైవం గురించి ఆలోచించేవాడు కాదు. ఆయన అంతరంగంలో ఇసుమెత్తైన శ్యామ సుందరుడి మహిమపై సందేహం ఉండేది కాదు. సంపూర్ణ శరణాగతి అంటే అదే. జయమాల మహారాజు ప్రతిరోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు శ్యామ సుందరుడి పూజలో గడిపేవాడు. భజనలలో, నృత్యాలలో స్వయంగా పాలు పంచుకునేవాడు. ఎలుగెత్తి స్తోత్ర పాఠాలు చదివి శ్యామల సుందరుడి సేవలో మైమరిచిపోయేవాడు. ఆ సమయంలో ఆయన బాహ్య ప్రపంచానికి దూరంగా లౌకిక సమస్యలకు అతీతంగా ఉంటూ మధ్యాహ్నం తర్వాత మాత్రమే రాజ్య వ్యవహారాలు చూసేవాడు. ఈ సంగతి ఆయన అమాత్యులకు కూడా తెలుసు. అందుకని వారు కూడా జయమాల మహారాజు దృష్టికి రాజ్యంలోని ఏ సమస్యలు ఉదయం పూట తీసుకువచ్చేవారు కాదు, అది ఎంత జటిలమైనదైనా సరే. అప్పుడప్పుడు మంత్రములు ఈ విషయమే మహారాజును హెచ్చరించిన జయమాల రాజు ఎంతో భక్తిభావంతో ఇలా అనేవాడు: చూడండి మాత్యులారా, ఈ రాజ్యము, ఈ భోగము ఆ శ్యామలా సుందరుడు ఇచ్చినదే. నేను ఆయన సేవలో ఉన్నప్పుడు రాజ్యాన్ని ఆయనే కాపాడుకోవాలి. ఆయన కాపాడలేదు అనుకోండి, స్వామికి నన్ను మహారాజుగా సింహాసనంపై ఉంచే అనుగ్రహం లేనట్లే అని తెలుస్తుంది. కాబట్టి మీరు రాజ్య వ్యవహారాల కొరకై నన్ను ఉదయం సమయంలో ఇబ్బంది పెట్టవద్దు. స్వామి సేవలో ఉండగా అనేవాడు. మహారాజుకు శ్యామలా సుందరునిపై అంత స్వచ్ఛమైన విశ్వాసం, పూరితమైన భక్తి. రోజులు ఈ విధంగా గడుస్తూ ఉండగా అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. జయమాల మహారాజు పూజా సమయము, ఆయన నియమము పొరుగు దేశపు రాజుకు తెలిసింది. ఆ సమయమే అనువైనదిగా భావించి శత్రురాజు జయమాల మహారాజు రాజ్యంపై యుద్ధానికి తన అఖండ సేనతో తరలి వచ్చాడు. మంత్రులకు, సేనాధిపతులకు ఎటుపాలు పోలేదు. రాజుగారిని పూజా సమయంలో కలవలేరు. ఆయన ఆజ్ఞ తీసుకోలేరు. ఎటుగాని స్థితిలో ఏమైతే అది అయ్యిందని రాజుగారి దృష్టి కొద్దిసేపు చాకచక్యంగా ప్రధాన సంచివుడు మరల్చి శత్రురాజు ఊరి
పొలిమేరల్లో సైన్యంతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు. అయినా మహారాజు తొనకక బెనకక, నా నియమం మీకు తెలుసు కదా, ఆ శ్యామల సుందరుడే నా రాజ్యాన్ని కాపాడుతాడు. నేను ఈ రాజ్యానికి ప్రభువుగా ఉండాలంటే మీరేమీ చింతించవద్దు. మీరు మీ మామూలు కార్యక్రమాలు నేను వచ్చే వరకు చేసుకోండి అని ఖండితంగా అమాత్యునికి చెప్పి మళ్ళీ మహారాజు పూజలో నిమగ్నమయ్యాడు. ఇక్కడ ఇలా ఉండగా అక్కడ సేనలతో మోహరించి ఉన్న శత్రురాజు సైన్యం మీదకు ఒక నీలివర్ణపు యోధుడు జయమాల మహారాజు గుర్రంపైనే వాయువేగ మనోవేగాలతో వచ్చి ఒక శత్రురాజును తప్ప మిగిలిన సైన్యాన్నంతా కూడా ఊచకోత కోసి వచ్చినంత వేగంగా తిరిగి వెళ్ళిపోయాడు. జయమాల మహారాజు పూజ ముగించుకొని యుద్ధం చేయడానికి గుర్రాన్ని సిద్ధం చేయమని చెప్పగా గట్టిగా పగరుస్తూ చెమటలు కక్కుతూ ఉన్న ఆయన అశ్వాన్ని సైనికులు ప్రవేశపెట్టారు. మహారాజు ఆశ్చర్యపోతూనే గుర్రం ఎక్కి యుద్ధభూమికి వెళ్ళగా శత్రురాజు ఏ మాత్రం శత్రుత్వం ప్రకటించకుండా జయమాల మహారాజుకు దాసోహమన్నాడు. పైగా తమ మీదకు యుద్ధానికి వచ్చిన సేనలను సునాయాసనంగా చంపిన ఆ నీలివర్ణపు యోధుడు ఎవరని పదే పదే అడగసాగాడు. జరిగినది తెలుసుకుని జయమాల మహారాజు తన శ్యామలా సుందరుడే తన రాజ్యాన్ని రక్షించాడని తెలుసుకుని అదే విషయం శత్రురాజుకు చెప్పాడు. శత్రురాజు వెంటనే భక్తిభావంతో తనకు ఈ రాజభోగాలు వద్దని, తనకు కూడా శ్యామలా సుందరిని సేవలో శేష జీవితం గడుపుతానని ప్రకటించాడు. ఈ విషయం తెలుసుకున్న ఇరు రాజ్యాల ప్రజలు ఎంతో సంతోషించి స్నేహహస్తం చాపుకున్నారు. ఇరువురు మహారాజులు శ్యామలా సుందరిని మరీ మరీ వేడుకుని శత్రురాజు సేవలను బ్రతికించమని కోరుకున్నారు. వారి సైనికులందరూ నిద్ర నుండి లేచినట్లుగా లేచి గాయాలు మాయమవ్వగా తన బంధుమిత్రులతో చేరి ఆనందించారు. దైవం మీద భారముంచే సంపూర్ణ శరణాగతితో వైరాగ్య భావంతో ఉన్నవారికి దైవ సహాయం ఎప్పుడూ ఉంటుందని చెప్పే గాథ ఇది. వీడియోలోకి వస్తే శనివారము సప్తమి తిథి కలిసి రావడం చాలా విశేషం. ఈరోజు స్నానాల గదిలో అంటే బాత్రూంలో ఒక తాడును కడితే చాలు ఇంట్లోని చెడంతా పోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. సాధారణంగా అందరి ఇళ్లలోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. మనం ఇంట్లో ఉండే అన్ని గదులను శుభ్రం చేస్తాం కనుక నెగిటివ్ ఎనర్జీ పోతుంది. కానీ స్నానాల గదిని మాత్రం ఎక్కువగా క్లీన్ చేయము. దానివలన బాత్రూంలో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే మ్యాక్సిమం ఏ సమస్య అయినా బాత్రూమ్ దగ్గర నుండే మొదలవుతుంది. కాబట్టి వీలైనంత వరకు బాత్రూమ్ని ఎప్పుడూ కూడా నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి. ప్రత్యేకించి శనివారం రోజు ఒక నల్లటి దారాన్ని తీసుకుని దానికి 4 చోట్ల కాటుకతో బొట్లు పెట్టండి. తర్వాత ఈ దారాన్ని చేతిలో పట్టుకొని మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే పోవాలి అని సంకల్పం చెప్పుకొని ఆ నల్ల దారాన్ని తీసుకుని వెళ్ళి బాత్రూంలో ఎక్కడో ఒక చోట అంటే కిటికీ దగ్గర కానీ సబ్బు పెట్టుకునే దగ్గర కానీ కట్టండి. ఇలా కట్టిన నల్లదారాన్ని నెల రోజుల తర్వాత తీసి ప్రవహించే నీటిలో పడవేయండి. మళ్ళీ శనివారం రోజు ఈ పరిహారాన్ని చేసుకోండి. ఇలా శనివారం రోజు బాత్రూంలో నల్లదారాన్ని కట్టడం వలన నెగిటివ్ ఎనర్జీ పోతుంది. చాలా రకాల అనారోగ్య బాధలు కష్టాలు పోతాయి. ఈ పరిహారంతో పాటు బాత్రూమ్ విషయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. బాత్రూంలో ఎప్పుడూ సబ్బు కవర్లను షాంపూ కవర్లను ఉంచకూడదు. కొంతమంది చీపుర్ను తెచ్చి స్నానాల గదిలో పెడతారు. కానీ అలా చీపుర్ను జుట్టును స్నానాల గదిలో పెట్టకూడదు. బాత్రూంలో బూజులు లేకుండా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్గా చూసుకుంటూ ఉండాలి. ఈ నియమాలు పాటించడంతో పాటు శనివారం రోజు ఈ చిన్న పరిహారాన్ని కూడా చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కటిక పేదవాడైనా సరే కుబేరుడుగా మారిపోతాడు. కనుక రేపు శనివారం రోజు అందరూ ఈ చిన్న పరిహారాన్ని చేసి చెడునంతా తొలగించుకొని సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.